హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇది మావోడు పట్టుకున్నాడు. ఇది 10 ఫీట్ల హైట్లో ఉన్నాం మేము. సో ఇది మొత్తం ఈ నుంచి ఆ కొనవారికి వలగొట్టాలి, ఈ కాలాలు వలగొట్టాలన్నమాట. కాలాలు వలగొట్టినాక ఈ మధ్యలో కొన్ని హైట్ ఉన్నాయన్నమాట. ఈ డబ్బాకి హైట్ అవుతున్నాయి అనమాట స్లాబ్ వేయడానికి. సో ఇవి తాగు అవి అనమాట, అవి హైట్ ఉన్నాయని కొట్టేసేయాలన్నమాట. మావోడు 8,000 పనికి 4,000 కట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇవన్నీ వలగొట్టి ఇవ్వాలంట, ఇలా అర్జెంట్ ఉందంట చెప్పారు. సో ఈ వలగొట్టినాక మొత్తం అయిపోయే వరకు మీకు చూపిస్తాం అనమాట. అయిపోయినాక ఎండింగ్లో మీకు చూపిస్తాము. ఓకేనా అండి? ఫ్రెండ్స్, మావోని పరిస్థితి ఎట్లుంది? హౌస్ వడలేక పడుతుండు. ఇగో ఈ కాలం మలవడి ఒక కాలం అయిపోయింది, ఇంకా ఈ కాలం ఉంది, ఆ కాలం ఉంది. ఆ లాస్ట్ వరకు అది స్లాబ్ తీయాలి. అవి తీసినాక మళ్ళీ ఏం పెట్టిండు, ఇగో చిన్నగా ఇవి ఉంటాయి, హైట్ ఉంటాయి, ఇవి తీయాలంట డబ్బల మధ్యలో. ఇవి ఒక 8 ఉంటాయి. ఆ లాస్ట్కి ఒకటి, ఇవన్నీ మొత్తం మలగొట్టియాలి. చాలా గట్టిగా ఉంటాయి ఇవి, ఎందుకంటే అవి ఎప్పుడో వెనకటి కాలంలో పోసినవి. ఇవి దాదాపుగా 37 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుందంట ఈ కాలాలు పోసి. అయినా గిట చాలా గట్టిగా ఉంటాయి ఈ కాలాలు. మావాడు ఉండి మెత్తగా ఉన్నాయి అన్నాడు, కానీ మెత్తగా లేవు అంట చెప్పి నేను రాందడ చూసి చెప్పినాను అనమాట. మెత్తగా లేవురా, కింద ఒకటి సీకులు తేలినాయి కానీ పైన గట్టిగా ఉన్నాయట అని చెప్పాను. సో ఫస్ట్ చూపించాను కదండి, ఇవన్నీ కొట్టాలంటే చెప్పి. సో చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా హార్డ్ వర్క్ అండి, ఎందుకంటే 10 ఫీట్ల హైట్లో ఉండి మేము ఓన్లీ దీని మీద ఉండి కొడుతున్నామండి. కొట్టాము, టోటల్ వర్క్ కంప్లీట్ అయిందనమాట. లాస్ట్ ఒక కాలం ఉంది, ఆ కాలం చిన్న కాలం ఉంది, మా ఓడు కొడుతుందనమాట దాన్ని. అయితే టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఆవిడ బెదురుకున్నాడు అనమాట. అమ్మ ఇంత హైట్లో ఎట్లా ఉండి కొడదామంటని చెప్పి, నేను బెదరుకోకుండా కొట్టు అంటని చెప్పాను.